సంస్థలో నేను జాయిన్ అయ్యి జనవరి 1 జాయిన్ అయ్యాను. ఈరోజు వరకు నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనడానికి ఒక నిదర్శనం మన గూగుల్ కృష్ణ గారు, అట్లాగే ఎన్టీ రామారావు గారు. గోకుల కృష్ణ గారు మనకి ఏం చేశారు అంటే, ఒక లైన్ వేసి ఆ లైన్లో మీరు రండి మేము చూసుకుంటాం అన్నారు. ఆ లైన్తో పాటు అది మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ 3 వదిలేయాలి. ఫస్ట్ 1 సిగ్గు, 2 ఆధిపత్య పోరు, అంటే నేను పైవాడిని, నేను కింద వాడిని, నేను చిన్నవాడిని, ఏ పోరులు ఉండకూడదు. 3 మొహమాటాలు పోయి అదేదో అవుతుందట, సో అది కూడా ఉండకూడదు. 4 కొత్తగా నేను కనుక్కున్నది, పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే మన మంచి కోసం చెప్తారు. పెద్దవాళ్ళని ఆచరిస్తే మనకు ఆరోగ్యం, ఆయుష్, ధనం అన్నీ జరుగుతాయి. నా గురించి చెప్పాలి అంటే, దీని ఈజీ ట్రక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ కంపెనీ, నా ఓన్ కంపెనీ. ఇదే కాకుండా హాలిడే ప్యాక్ అనేది నా ఓన్ కంపెనీ. ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్లో 15 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. ప్రతి ఒక్కరూ చేయవలసిన పని మాతో పాటు కలిసి నడవడం, మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటూ నడవడం, మీరు పెద్దవాళ్ళని ఫాలో చేయడం. డౌట్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఫాలో చేయాలి. ఏంటి, ఏ విధమైన డౌట్లు? ఫస్ట్, మన బోర్డు మై ట్రిప్ అనే సంస్థ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక ట్రావెల్ వెబ్సైటు, దాంతోపాటు ఒక పెద్ద ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇట్లాగా అష్టలక్ష్ముల్ని కలిగి ఉన్నది ఈ బోర్డు మై ట్రిప్. దీంట్లో పోయేది దరిద్రలక్ష్మి పోతుంది, కొరవ అన్ని లక్ష్ములు మనతో కలిసి వస్తాయి. మీరు చెయ్యవలసింది ఒకటే, చూడడం, వినడం, మాట్లాడటం. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అంటారు. అది అక్షరాల సత్యం. చెడు చెప్పొద్దు, చెడు దగ్గరికి వెళ్ళకండి, చెడ్డగా ప్రచారం చేయకండి, అర్థం చేసుకుని ఏదైనా చెప్పండి. చెడు చూడకు. అది ఏంటి అనేది నువ్వు చెడు అనుకుంటే, అసలు బోర్డు మై ట్రిప్ ఒక ఫేక్ ఇట్లాగా అనుకుంటారు కదా, అది అనుకుంటే అది ఫాలో చేసే వాళ్ళు ఆల్రెడీ గూగుల్ కృష్ణ గారు దానికి ఒక మార్కెట్ వేశారు. ఆయనకు ఒక నిదర్శనం, మన రాజశేఖర్ గారు ఒక నిదర్శనం, మన శ్రీనివాస్ గారు ఒక నిదర్శనం.
మన వాసు గారు ఒక నిదర్శనం. దీంట్లో మనం రీఛార్జీలు చేసుకోవచ్చు, బ్యాంకింగ్ సంబంధించినవి చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, అమెజాన్లో ప్రోడక్ట్లు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ అనే కంపెనీతో కూడా అయిపోయి ఐఆర్టీసీ టికెట్లు కొట్టుకోవచ్చు, బస్ టికెట్లు కొట్టుకోవచ్చు, ఆధార్ కార్డులు కొట్టుకోవచ్చు, ఆధార్ కార్డుల మీద డబ్బులు తీసుకోవచ్చు, కరెంటు బిల్లు కొట్టుకోవచ్చు. ఒకటేంటి, 100 కాదు 1000 నేను చూపిస్తాను. సరే, బోర్డ్ మై ట్రిప్లోకి ఎలా వెళ్ళాలి అంటే దీంతో పాటు కింద మా లింక్స్ ఇస్తాం, మా రెఫరల్ లింక్. ఆ రెఫరల్ లింక్ నుంచి ఈరోజు జాయిన్ అయిన వాడికి, ఇది చూసి ఈరోజు జాయిన్ అయిన వాడికి కరెక్ట్గా 6 నెలలు మాతో కలిసి మీరు ట్రావెల్ చేస్తే నెలకి ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. నెలకి ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు అని మేము నిరూపిస్తూ మిమ్మల్ని నిరూపిస్తాం. నాకు దమ్ముంది మీకు 6 నెలల్లో నేను ₹1,00,000 ఇవ్వడానికి. మిత్రులారా, స్నేహితులారా, అక్క చెల్లెళ్ళారా, ఆడబడుచులారా, కదలి రండి, కలిసి రండి, కలిసి నడుద్దాం. మీతో నేను, మన సీనియర్ హెడ్ వాసు గారు 2 ముక్కలు దీని గురించి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం అండి. సో ప్రాసెస్ మన కళాధర్ సార్ చెప్పినట్టుగానే, సో దీంట్లో ది బిగ్గెస్ట్, ఎవరికి ఊహించనంత ఫన్ను ఉంది, ఆదాయము ఉంది. సో ఎకనామికల్గా మంచి స్టేటస్ ఉంది. సో సార్ చెప్పినట్టుగానే జస్ట్ ఒక 6 నుంచి సంవత్సరం, 6 months to 1 year కలిసి ట్రావెల్ చేద్దాం. ఆల్రెడీ మేము చేస్తున్నాము, తీసుకుంటున్నాము, సక్సెస్ అవుతూ ఉన్నాము. సో ఈ ప్రాసెస్లకి అందరూ కలిసి జర్నీ చేస్తే మనకి తీసుకున్నటువంటి దానికి ఆపర్చునిటీ ఆల్రెడీ చూసాము. ఇది మంచిదా కాదా అని ఆల్రెడీ సెర్చింగ్ కూడా అయిపోయింది. సో మనకన్నా సీనియర్స్, లీడర్స్ ఆల్రెడీ దీంట్లో మంచి ప్లాట్ఫామ్ వేస్తున్నారు. సో దానికి సంబంధించిన వే ఇప్పుడు కరెక్ట్ వేగా ఉంది. కరెక్ట్గా 6 months to 1 year లేదా ఇయర్ ఎండింగ్కి ఎవరైతే మనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తారో ఈ ఇయర్ ఎండింగ్కి నెలకు ₹1,00,000 మాత్రం గ్యారంటీ. సో ఆ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి మీకు సపోర్టు, ఇంకేమన్నా కానీ మోరల్ సపోర్ట్ కానీ, ఎలా చేద్దాము, ఏం చేద్దాము అనుకుని, సో మనం చూస్తున్నాం కదా బయట ఆపర్చునిటీ, డిగ్రీలు, ఎంసీఏలు, ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కంపెనీకి ఒక 12 గంటలు 13 గంటలు కేటాయించి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి నెలకి ఒక 30,000, 40,000, 50,000, 60,000 సంపాదించుకోవచ్చు.
సో టైం ఫ్రీడమ్ ఉండదు, సెలవులు ఉండదు, పండగ ఉండదు, పబ్బా ఉండదు. ఇది మన ఓన్ బిజినెస్. దీనికి మనకు మనమే బాసు. నో టార్గెట్స్, నో అచీవ్మెంట్స్. సో మనం ఎవరి కింద పని చేయట్లేదు, మీకు మీరే బాసు. చేస్తే 100కి 1000% సక్సెస్. చేయకపోయినా కానీ టీం వర్క్ చేసుకుంటే 100కి 100% సక్సెస్. సో దీనికి సంబంధించినటువంటి మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రతిరోజు మాతో టచ్లో ఉండాలి. రోజుకి 24 గంటల్లో 24 అవర్స్లో మీ టైము మాకు రోజుకు ఒక 4 గంటలు కేటాయించాలి. అదొకటే. మనం ఏదైతే అనుకుంటామో సీక్రెట్ పనిచేస్తుంది సార్. సీక్రెట్ అంటే నువ్వు ఏదైతే గట్టిగా అనుకోవాలి, ఆ అనుకునే దాంట్లో కూడా క్లారిటీ ఉండాలి. క్లారిటీ అంటే ఏది పాసిబుల్ అవుతుందో నీతి నిజాయితీతో ఉండాలి. సో ఊరికైనా నాకు ఉన్నటువంటి ₹1,00,00,000 కావాలంటే ₹1,00,00,000 ఏమో ఇస్తాడు దేవుడు, కానీ ₹1,00,00,000కు సంబంధించిన బుద్ధులు మనకు ఉండవు. సో టెస్ట్ చేస్తాడు అనమాట. మనకి ఎకనామికల్గా మనకి ఏదైతే నేచర్ ఉందో ప్రకృతి ఎప్పుడు రెడీగానే ఉంటుంది మనకి ఇవ్వాలని. తీసుకునే దానికి మనకు అర్హత ఉండదు కూడా, లేదు. సో ఫస్ట్ ₹1,00,000 నాకు కావాలంటే ₹1,00,000 తీసుకునేటువంటి కావాల్సిన బుద్ధులు మనకు ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి, ఎకనామికల్గా అన్నీ చూసుకోవాలి. సో దానికి సంబంధించిన ట్రావెల్ చేద్దాము. సో 2024కి మనకు ఉన్నటువంటి సమస్య అంటే ఏముంటుంది, ఎకనామికల్గానే ఉంటుంది 99%. సో ఈ 99% సమస్యలు పోవాలి అని అంటే మన ఎకనామికల్గా స్టాండర్డ్ అవ్వాలి. కలిసి ట్రావెల్ చేద్దాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. గురించి ఇప్పుడు చూసాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సెకండ్ వన్, యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం ఎట్లా. మా స్పాన్సర్ ఐడిని క్లిక్ చేయగానే మీకు బోర్డ్ మై ట్రిప్లో లాగిన్ అవుతుంది. బోర్డ్ మై ట్రిప్లో లాగిన్ అవగానే ఈ విధంగా మనకైతే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయినప్పుడు మనకి న్యూ రిజిస్టర్ అని ఉంటుంది. మీకు కొత్త వాళ్ళకైతే ఇది ఓపెన్ అవుతుందండి. లాగిన్ ప్రెస్ కొట్టుకున్నప్పుడు కిందగా ఆల్రెడీ రిజిస్టర్ లేకపోతే వాళ్ళు కింద చూసుకోవడానికి ఇక్కడ మా స్పాన్సర్ ఐడి కొట్టుకోవాల్సి ఉంటుంది. మా స్పాన్సర్ ఐడితో మీరు లాగిన్ అయితే ఉపయోగాలు ఏంటి, ఫస్ట్ టీమ్ అనేది మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం అందరం అనుకుంటూ ముందుకు వెళ్తాం. తర్వాత మనం యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ పాస్వర్డ్ని ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని మోస్ట్లీ ఒకటే పెట్టుకోండి.
హలో, చెప్తున్నానా? చెప్పండి. చేయలేదు. ఏమా ఆయనకి ఆడి దగ్గరే లేవు, ఉంటాయి ఇక. ఇదిగోండి, మీకు ఇందాక చెప్పిన విధంగా శ్రీనివాస్ గారిది ఒక్కరోజు సంపాదన. వాసు గారిది యుటిలిటీ బ్యాలెన్స్ ఇందాక చూసాము, 48,000 ఉంది. ఆయనకి ఇప్పటి వరకు వచ్చిన కమిషను 27,000 వచ్చిందండి. టీమ్ బోనస్ వచ్చి 21,000 వచ్చిందండి. సార్కి రాయల్టీ బోనస్ 1,150 రూపాయలు వచ్చిందండి. సార్కి ఇప్పుడు ఆర్గనైజర్ 1లో 388 మంది ఉన్నారండి. ఆర్గనైజర్ 2లో 270 మంది ఉన్నారండి. దీంట్లో ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉంది అంటే లక్కీ డ్రా అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ లక్కీ డ్రా ఎంత లక్కీ అంటే మనం వేసిన 100 రూపాయలు కూడా తిరిగి మనకి ట్రావెల్ వ్యాలెట్లోకి వస్తుందండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా చేయాలి. ఇది మీ 100 రూపాయలు మీకు తిరిగి ఇవ్వడమే కాకుండా దాంతో పాటు 25,000 రూపాయలు ఆ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు ఫ్రీగా మీ అకౌంట్లోకి వస్తుందండి. ఇది కాకుండా తప్పకుండా చేయవలసింది ఏంటంటే మిత్రులారా, ప్రతి ఒక్కరు ఎవరైతే 799తో జాయిన్ అయినా వాళ్ళు అందరూ ఒక్క రోజుకైనా, రోజు ఒక్కసారి అయినా డైలీ టాస్క్ అని ఉంటుందండి. మీ డైలీ టాస్క్లో ఒక్కసారి ఓపెన్ చేసి ఆ డైలీ టాస్క్ని చూసి అక్కడ ఓకే కొట్టినందుకు 3 రూపాయలు వస్తుందండి డైలీ. ఇవే కాకుండా టీమ్ మీరు జాయిన్ అయ్యి మీ కింద లెఫ్ట్లో ఒకరిని, రైట్లో ఒకరిని జాయిన్ చేస్తే ఈ మ్యాచింగ్ బోనస్ అనేది 40 రూపాయలు, మరియు రెండో అతను మళ్ళీ లెఫ్ట్లో ఒకరిని, రైట్లో ఒకరిని జాయిన్ చేస్తే తర్వాత నుంచి మ్యాచింగ్ బోనస్ 80 రూపాయల కింద వస్తుంది. ఈ విధంగా టీంని పెంచుకోవచ్చు. దీన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఆర్గనైజర్ 1, రైట్లో ఉన్నదాన్ని ఆర్గనైజర్ 1 గాను, లెఫ్ట్లో ఉన్నదాన్ని ఆర్గనైజర్ 2 కింద చెప్పుకుంటారు. ఇంకపోతే డిపాజిట్స్, ఇక్కడ డిపాజిట్ ఎట్ చేయాలంటే యాడ్ ఫండ్ ఆటోమేటిక్లీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పేయూ కానీ ఫోన్పే కానీ లింక్ అయితే దాని నుంచి 799 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు చేసుకున్నట్లయితే స్కాన్ చేసి పేమెంట్ కొట్టంగానే మళ్ళీ యథావిధిగా మీకు వ్యాలెట్లోకి అప్డేట్ అయిపోతుంది. ఆ వ్యాలెట్ బ్యాలెన్స్ యూటిలిటీలోకి వస్తుంది. ఇంకపోతే మిత్రులారా, రెఫరల్ ఐడి, మీరు లెఫ్ట్లో చేరినా రైట్లో చేరినా కొత్త వాళ్ళు ఒక మంచి నాయకత్వం ఉన్న అతని దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యారనుకోండి,
ఏమవుతుంది, ఆ నాయకుడు అనేవాడు మీకు సపోర్ట్ చేస్తాడు. సో మన గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదంట. అట్లాగే ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి ప్రాబ్లం ఏముందంటే, మన గురువుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి కొద్దిగా సబ్జెక్ట్ తెలిసిద్ది. వాళ్ళ పై గురువులు ఉంటారు, ఆయన కొద్దిగా సబ్జెక్ట్ తెలిసిద్ది. ఆ పై గురువులు ఉంటారు, ఆయన పై సబ్జెక్ట్ ఉంటుంది. ఇవన్నిటికన్నా మనం ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ జూమ్ మీటింగ్ వినడం. నెక్స్ట్ మన గురువు గారు అంటే ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆయన చెప్పింది వింటూ ఆచరణకి వెళ్తూ డైలీ ఒక గంట ఒక గంట నాకు ఇస్తే ₹1,00,000 మీ వెంట. తర్వాత యాక్టివేషన్ చేసుకునే విధానం, న్యూ ఐడి మీరు జాయిన్ అయ్యారు, మీరు కింద మీ అండర్లో ఇంకోరిని జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ రిజిస్టర్ అని ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్పాన్సర్ ఐడి అని ఉంటుంది. స్పాన్సర్ ఐడి దగ్గర ఏ ఎవరైతే మీ యొక్క స్పాన్సర్ అంటే మీరు ఎవరి దగ్గర అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడి, ఇది నా స్పాన్సర్ ఐడి. ఇక్కడ ఆర్గనైజర్ 1లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, 2లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆయనకి ఒకసారి ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ అయితే 7842321199 చేసి మీకు కావాల్సిన యూజర్ నేము, మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇచ్చేసి మీరు చేయొచ్చు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క పిన్ కోడ్. లైవ్లోనే ఐడి వేస్తున్నాను. పడుకున్నట్టుంది అమ్మాయి. అమ్మలు మన పిన్ కోడ్ ఎంతమ్మా? ఆయన లేరా సారు? పర్లేదు, ఈమెయిల్ ఐడి ఏదైనా చెప్పమా. ఓకేనా, థ్యాంక్ యూ.
సో లైవ్లో ఈ విధంగా మీరు ఐడిని చేసుకోవచ్చు. ఐస్డిని చేసుకున్న తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. దీన్ని పాస్వర్డ్ మళ్ళీ మార్చేస్తాం కాబట్టి మీకు ఇంత ఇదిగా చూపిస్తుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్త ఐడి ఓపెన్ అవుతుంది. కొత్త ఐడిలో మీరు ఏం చేస్తారంటే లాగిన్ అయ్యి కొత్త ఐడి లాగిన్ అండి. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కొత్తగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత కేవైసి అనేది మీ ప్రొఫైల్ అండి. ఇది అప్డేట్ చేసుకోండి. ఆధార్ని అప్డేట్ చేయండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. రెఫరల్ లింక్ వస్తుంది. అది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకొకరికి కానీ ఇచ్చి రెఫరల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే ఒకరు కలిసి 10 మందిని కలుపుకుంటూ పోవడమే చేయండి. ఫస్ట్ మీరు అందరూ ఒక 10 రెఫరల్స్ చేసుకోండి. లెఫ్ట్ ఒక 10 మందిని, రైట్ ఒక 10 మందిని చేసుకోండి. ఇమీడియట్లీ మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. రోజుకి ఒకరిని కలిసిన 10 రోజుల్లో 10 మంది వస్తారు. రోజుకి ఇద్దరిని కలిస్తే 20 మంది అవుతుంది. రోజుకి ముగ్గురిని కలిస్తే ఆ 20 మంది ముగ్గురు కలిస్తే ఎంత అవుతుంది? 60 మంది మీకు నెలలో అయిపోతారు. ఇటుపక్క 30 మందిని, ఇటుపక్క 30 మందిని జాయిన్ చేసుకోండి. శుద్ధంగా మీకు సేమ్ మీరు ఏవైతే చేశారో అదే విధంగా చేయండి. ఇప్పుడు తర్వాత ప్రోడక్ట్స్ అని ఉంటుంది. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే BYMTలో ప్రోడక్ట్స్ అని వచ్చింది. BYMT మాల్ అని ఉంటుంది. దీంట్లో మీరు జాయిన్ అయిన 800తో అయితేనేమి లేదా 1500తో అయితేనేమి ప్రతి దాంతో ఆ డబ్బుల్ని వెనక్కి తెచ్చేసుకోవచ్చు. సో మీ BYMT పాయింట్స్ ఉంటాయి. దాని నుంచి మీకు కావాల్సిన చక్కటి ప్రోడక్ట్స్, కంపెనీ వారి చక్కటి ప్రోడక్ట్స్, మంచి మంచి ప్రోడక్ట్స్, ఇంట్లోకి వాడే సర్ఫ్ కానీ, జెల్ కానీ, పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, పౌడర్ కానీ, ప్రతి ఒక్కటి, ఫ్లోర్ క్లీనింగ్ కానీ, ఇవన్నీ మనం ఇంట్లో వాడేవి. కాకపోతే నేమ్ చేంజ్ అవుతుంది, మీ ఫ్యాట్ చేంజ్ అవుతుంది. అదే మీ ఫ్యాట్ చేంజ్ అవుతుంది, మీ రాత మారుతుంది, మీ పేరు పెరుగుతుంది. చిన్న చిన్నగా ప్రోడక్ట్లు తీసుకున్న డబ్బులే, కొనుక్కున్న డబ్బులే. మా ఇక్కడ కొనుక్కోవడమే కాదు, మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కొనుక్కున్న డబ్బులే. సో ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటి అంటే మీరు జాయిన్ అయ్యే వాళ్ళు 799 జాయిన్ అయ్యి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినా అదే మెట్లు. కాకపోతే కొంతమంది ఉంటారు ఎట్లాగా ఒకేషన్స్కి వాటికి వెళ్తుంటారు, పండగ సీజన్లో లేదా వేసవి సెలవులకు వెళ్తుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ చక్కటి ప్యాకేజెస్, టూరిజం అని చెప్పాను కదా, చాలా చక్కటి ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి
మన దగ్గర 2 రకాలైన ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్, రెండోది ఇంటర్నేషనల్. డొమెస్టిక్ అంటే ఏం లేదండి, మన ఇండియా మొత్తం ఉండేదాన్ని డొమెస్టిక్ అంటారు. ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ వైడ్గా చేసేదాన్ని, ఇండియా కాకుండా కొరియన్ చేసేదాన్ని ఇంటర్నేషనల్ అంటారు. సో ఈ ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు. మన దగ్గర గోవా, బ్యాంకాక్, గ్యాంగ్టాక్, ఇంకా కొత్త ప్యాకేజీలు తొందరలో ఊటీ, కొడైకెనాల్ కూడా రావచ్చు. 12,600 రూపాయలతోనే, కేవలం 12,600 రూపాయలతోనే ఇవన్నీ సాధ్యమైపోతుంది. అది వద్దు అనుకున్నా కానీ BMYTలో మీరు ప్రోడక్ట్స్ తీసేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చెయ్యాల్సిందల్లా వినడం, చూడటం, అనుసరించడం. డైలీ జూము వినాలి, చూడాలి, ఫాలో చేసుకోండి. అంతే. ఈ 3 చేస్తూ ఈ 3 విధాలని ఇంకోటి చూడమనండి, అంతే. మీ జీవితం మారిపోతుంది ఒక్క నెలలో. మర్చిపోకండి మిత్రులారా, SVJ అభి 789 ఇది నా రెఫరల్ కోడ్. దయచేసి చెప్తున్నా, తొందరగా జాయిన్ అవ్వండి, ఫలితాన్ని తొందరగా తీసుకుంటారు. తొందరగా జాయిన్ అయితే తొందరగా ఫలితాన్ని. ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది చూసేటప్పటికి మీ డేట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను కరెక్ట్గా 15 రోజుల్లో ఇదే ఐడిని మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. మిత్రులారా, దయచేసి చెప్తున్నా మరోసారి, అనుసరిద్దాం, పోరాడదాం, పెద్దల్ని గౌరవిద్దాం. ధన్యవాదాలు.